సాక్షాత్తు త్రిమూర్తులే ఈ విషయాన్ని ప్రతిపాదించి చెప్పారు. ప్రతి సంవత్సరం మహాలయ అమావాస్య రోజు అర్ధరాత్రి 12 గంటలకు బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు దీక్ష చేసుకుంటాడు. వైకుంఠంలో విష్ణుమూర్తి దీక్ష చేసుకుంటాడు. కైలాస శిఖరమున పరమశివుడు కూడా దీక్ష చేసుకుంటాడు. అష్టదిక్పాలకాది దేవతాగణము కూడా భగవతి దీక్షను పొందుతారు. 9 రోజులు యజ్ఞశక్తిని అమ్మవారికి దారబోస్తారు వాళ్ళు. దేవతలే ఈ దీక్షను ధరిస్తారు. మనం మానవులం. ఇది మానవ జాతికి అంతయు కూడా ఈ 9 రోజులు కల్పవృక్ష, కామధేనువు, అక్షయ పాత్రతో సమానం. కొలుసుకున్న వాళ్ళకు కొంగు బంగారం. అమ్మవారు సాక్షిభూతంగా చెప్పింది, వసంత నవరాత్రుల్లో, శారద నవరాత్రుల్లో నేను సాక్షిభూతమై ప్రత్యక్ష శక్తినై కొలువుదీరుతాను. ఎవరు కొలుసుకుంటే వాళ్ళ ఇంట్లా. మిగతా రోజుల్లో ఉండవా అని కాదు, ఉంటుంది. ఇవి విశేషమైనటువంటి స్థానాలుగా చెప్పింది అమ్మవారి 9 రోజులకి. ఎవరైనాను అమ్మవారి దీక్ష చేసుకోవచ్చు.